హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు సంధ్యారామ్ వ్లాగ్స్. కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ దమ్ బిర్యానీ అండి. దమ్ బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీ తినాలనుకుంటే మేము ఇంట్లోనే చేసుకుంటాం. అది మా బావగారు చేస్తారనమాట, చాలా బాగా చేస్తారు. మరి మా ఇంట్లో మా బావ స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తారో మీరు కూడా చూసేయండి. ముందుగా చికెన్ పీసెస్ని తీసుకొని బాగా వాష్ చేసుకున్నారు. ఒక పెద్ద బౌల్ని తీసుకొని దానిలో చికెన్ పీసెస్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో సరిపడా ఉప్పు, పసుపు అలాగే కాస్త కారం వేసుకొని బాగా కలుపుకున్నారు. ముందుగా వీటన్నిటిని కలుపుకోవడం ఏంటంటే పీసెస్కి బాగా పడుతుందన్నమాట. ఇంకా బాగా పీసెస్ని కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి ఈ చికెన్ పీసెస్లో వేయాలి. ఇప్పుడు కొత్తిమీర అలాగే పుదీనా ఆకుల్ని సన్నగా తరిగి చికెన్ పీసెస్లో వేసుకోవాలండి. అలాగే కాస్త ధనియా పౌడర్ని అలాగే జీరా పౌడర్ని కూడా వేసుకోవాలి. అండ్ కాస్త చికెన్ మసాలా అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే వాటన్నిటినీ బాగా కలిపేసుకున్నాము. అన్నీ ఒకేసారి వేసి కలిపేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందాక ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని అయితే వేసుకున్నాము. అండ్ లాస్ట్గా ఈ మిశ్రమంలో పెరుగు అయితే యాడ్ చేసుకున్నామండి. పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అండ్ ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 2 hours పాటు పక్కన పెట్టేయాలి. ఎందుకంటే దమ్ బాగా పడుతుందన్నమాట పీసెస్కి. ఒక ½ an hour ముందుగానే బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాము. మేమైతే ఎప్పుడైనా సరే ఇండియా గేట్ రైస్ని అయితే యూజ్ చేస్తుంటామండి. ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో వాటర్ నింపి కాసంత సాల్ట్ వేసుకోవాలి. అందులోనే గోటా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము. దాల్చీని, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, అజీరా వీటన్నిటిని అయితే యాడ్ చేసుకున్నాము. అండ్ కాస్త ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నామండి. అండ్ అందులో కొన్ని పుదీనా ఆకులను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అండ్ నీళ్ళు బాగా మరిగాక ఇందాక నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకున్నాము. కొంచెం కొంచెంగా రైస్ని అయితే యాడ్ చేసుకున్నామండి. ఈ రైస్ ఓన్లీ 75% మాత్రమే ఉడకనివ్వాలి. ఇందాక దమ్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బౌల్లోన ఈ రైస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ రైస్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్గా. దానిపైన డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ పైన పుదీనా అలాగే కొత్తిమీర లీవ్స్ని అయితే వేసుకోవాలి. ముందుగానే ఎక్కువ కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు సేమ్ అలానే రైస్, ఆనియన్స్, పుదీనా లీవ్స్ని ఒకదానిపై ఒకటి వేసుకోవాలండి. 3 లేయర్స్గా ఇలా వేసుకోవాలి. 3 లేయర్స్గా యాడ్ చేసుకున్నాక కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొన్ని జీడిపప్పులను అయితే యాడ్ చేసుకున్నాము. ఈ బిర్యానీ తినేటప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పులు ఎవరికైతే దొరుకుతుంటుందో వాళ్ళైతే నిజంగా అదృష్టవంతులండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలండి. చపాతీ పిండిని ముద్దగా చేసి
ఆవిరి బయటికి రాకుండా ఇలా కవర్ చేసుకోవాలి. ఇలాంటి ఫ్లాట్ పెనము కిందన పెట్టుకోవాలండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉండడానికి. ఈ పెనం పైన ఆ దమ్ బిర్యానీ బౌల్నైతే పెట్టి ఏదైనా బరువు వస్తువునైతే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచి ఆపేయాలి. అంతే అండి, గుమగుమలాడే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూడటానికి ఎంత బాగుందో. మూత తీసిన వెంటనే ఒక స్మెల్ వస్తుంది కదా, స్మెల్ అయితే అదిరిపోతుందండి. చూసారా, రైస్కి అస్సలు అంటుకోవట్లేదు, ఎంత బాగా వచ్చిందో. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే మన లేడీస్ చేతి వంట కంటే జెంట్స్ చేతి వంట చాలా బాగుంటుంది కదా. అండ్ మేమైతే సింపుల్గా సలాడ్ అండ్ దమ్ బిర్యానీతో హ్యాపీగా తిన్నామండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అండ్ మీరు ఎప్పుడైనా ఇంట్లో ఫ్యామిలీతో దమ్ బిర్యానీ చేసుకొని తినుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.